నాకు ఎర్లీ మార్నింగే ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు పేషీ నుంచి ఫోన్ వచ్చింది నాకు. నేను ఇంకా ఆ రోజుల్లో కెమెరాలు చిన్న కెమెరాలు కాదు, యూ హ్యావ్ టు క్యారీ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాం. అప్పటికి కూడా వీలైనంత తొందరగానే వెళ్ళాము. 5:30 ఇప్పుడు చెప్పారు, 6:30 కల్లా మేము అక్కడ ఉన్నాం. 6:30 కల్లా ఉంటారు కదా జనం, విపరీతంగా వచ్చారు. ఇంక మీకు అన్ని ఆ స్టోరీ అంతా తెలిసిందే, మేము సీనియర్ మీరు కూడా. అది విషయం. అది ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారండి. చాలా అంటే మీకు పనిచేయడం అంటే మీకు వాళ్ళందరితో మీకు చూశాను చాలా. అంటే ఒకటండి, ఎవరైనా సరే ఇప్పుడు నేను ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి అంటే రిపోర్టర్ స్థాయిలో నుంచి వచ్చినటువంటి అంటే ఎవరైనా కానీ ఏంటంటే డెస్క్ మీద ఉన్నటువంటి వాళ్ళకి నలుగురిని అన్నీ తీసుకొస్తే ఆ ఫీడ్ అంతా పెట్టుకుని దగ్గరుండి అనలైజ్ చేసుకోగలిగేటువంటి విశ్లేషించగలిగేటువంటి ఒక కెపాసిటీ, సామర్థ్యం ఉంటుంది. కానీ రిపోర్టర్స్కి ఏంటంటే తిరుగుతారు, చూస్తారు, వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కానీ దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా విశ్లేషించేటువంటి ఆ క్రమం అంత ఈజీగా అలవడదు. నేను ఆ ఫీల్డ్లోంచి వచ్చాను కాబట్టి బేసిక్ ఏంటంటే తర్వాత డెస్క్కి పరిమితం అవడం వలన నాకు ఏంటంటే బలం ఉంటుంది, బలగం ఉంటుంది. హెడ్గా పనిచేసినప్పుడు న్యూస్ ఛానల్స్లోను వాటిలో పనిచేసినప్పుడు ఏంటంటే ఒక 500-600 మంది టీం ఉంటుంది మొత్తం, వ్యవస్థ స్టేట్ మొత్తం. అది ఉన్నప్పుడు కూడా అట్లా ఏంటంటే అవన్నీ ఒక అవగాహన పెరగడానికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే అందరినీ చూస్తుంటాం. ఎన్టీ రామారావు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవుతుంది, ఆయన చీఫ్ మినిస్టర్. ఓకే, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవుతుంటే ఏంటి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే మామూలు విషయం కాదు. సో ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, అందరూ వచ్చేసారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాలతీ తాంబే, ఇట్లా పెద్ద వాళ్ళంతా వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఎన్టీ రామారావు గారి ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ఇది మేము ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పడానికి ఆఫీషియల్స్తో కూర్చుని ఆయన అనౌన్స్ చేయడానికి. ఆయన హ్యాబిట్స్ ఇల్లు చాలా ఫేమస్, ఆయన ఎన్టీ రామారావు గారి ఇల్లు అంటే చాలా తెలుసు అందరికీ. సో అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. హాల్ ఉంటుంది, ఆ హాల్లో సోఫాలు, ఆయన ఒక సోఫాలో కూర్చుంటారు. ఆయన పక్కన ఎవరు కూర్చుంటారు, ఎవరు కూర్చోరు. ఇటు సైడ్ కొంత అఫీషియల్స్ కూర్చున్నారు, ఇటు సైడ్ అంతా రిపోర్టర్లు వాళ్ళు కూర్చున్నారు. రిపోర్టర్లు కూడా అంటే పెద్ద వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, వీళ్ళు అసలు వాళ్ళు వెంకట్రావు గారు అంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు నాకు గురువు గారు ఆయన. సో ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళంతా. అప్పుడు సంప్రదాయం కూడా ఉండేది, అందరూ అడిగిన తర్వాత ఏమైనా ఉంటే మనం అడుగుతాం. నేను కూర్చోడానికి చోట్లేదు నాకు. ఓ సైడ్లో రామారావు గారు కూర్చున్నటువంటి సోఫాలను సైడ్లో కూర్చున్నాను, చోటు లేదు అక్కడ, లేదు. అడగాలి ఏదో ఒకటి కొత్త నాకు ప్రొఫెషన్లో. అదే పెద్ద ఆయన సినిమా యాక్టర్, 85 ఇది. ఓకే, 84 అనుకుంటా, 84. ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు, చెప్తున్నారు. సరే ప్రశ్న, అదే బ్రదర్ అన్నాడు. ఇట్లా సైడ్ చూస్తారు. అదే బ్రదర్ అంటే మనం వచ్చి సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటున్నారు, అంత పెద్ద ఫిలిం ఫెస్టివల్, అదే పెద్ద డెలిగేట్స్ ఇంటర్నేషనల్గా వస్తారు. హైదరాబాద్లో ఉన్నది అప్పుడు తాజ్ బంజారా ఒకటే 5 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్స్ రాలేదు ఇంకా. సో ఇవన్నీ హోటల్స్ ఇవన్నీ కావాల్సి వస్తుంది, మనకు ఉన్నది ఒకటే 5 స్టార్ హోటల్ ఒకటి. ఎలా వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఇవన్నీ ఇష్యూస్ కదంటే ఇట్లా తిరిగాడు, ఇలా తిరిగి ఈ చెయ్యి ఇలాగేసి, ఏం బ్రదర్ మనం తెలుగు వాళ్ళము, మీ ఇంటికి వస్తే మీరు పెట్టరా, మా ఇంటికి వస్తే మేము పెట్టమా అవునండి. అనేటప్పటికి అందరు నవ్వేశారు. అడిగింది చాలా పర్టినెంట్ క్వశ్చన్, ఎందుకంటే అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్, బోర్డింగ్ అనేది లేకుండా ఎట్లా అని. కానీ దాన్ని ఆయన తీసుకున్న విధానం చూసి నవ్వేశారు. తర్వాత దాన్ని పొడిగించలేదు ఎవరు, అప్పట్లో అలా ఉండేది. సరే సక్సెస్ఫుల్గా ఫిలిం ఫెస్టివల్ అయిపోయింది, అది వేరే విషయం. కానీ రామారావు గారు హ్యాండిల్ చేసేటువంటి విధానం వేరేగా ఉంటుంది.
నిజమండి, నిజంగా ఆ టైంకి ఇప్పుడు అకామిడేషన్ లేదు, అవును అకామిడేషన్ లేదా అరుపులు కేకలు కాకుండా మీ ఎంత చక్కగా తెలుగువాడు గొప్పతనం చెప్పారు అక్కడ. అదే అవును, వేరే ఉంటుంది. ఇప్పుడు ఆయన చూడగానే ఫస్ట్ ఆ పర్సనాలిటీ వైపు వెళ్తుంది తప్పించి ఆయన ఏం బ్రదర్ ఏంటి మీ ఇంటికి వస్తే మీరు బెటరా, మా ఇంటికి వస్తే మేము బెటరా అంటే అది వెళ్ళిపోతుంది అని లైట్గా తీసుకోవటం అన్నమాట. ఇంకేమైనా జ్ఞాపకం ఉన్నాయి సార్ ఆయనతో, అంటే ఆయన చేసిన అంటే పరిపాలన విధానం? రామారావు గారితో ఒక సందర్భం ఉందండి. ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో దగ్గర దగ్గర 9 మంది పోలీసులు చనిపోయారు. సో అది ఉట్నూరు దగ్గర అల్లంపల్లి అనేటువంటి ట్రైబల్ పాకెట్ అనమాట అది. సో వీళ్ళందరూ ఏదో మిక్చర్ తింటూ వెళ్తుంటే పోలీసు వాళ్ళు పాయింట్స్లో నుంచి తీసుకుని కాల్చారు, వాళ్ళు పోయారు. అందులో ఒక అతను చనిపోయినట్టు తప్పించుకున్నాడు. సో అతన్ని నేను ఇంటర్వ్యూ చేయటం ఇదంతా కూడా. అప్పుడు రామారావు గారు ఆయన అక్కడికి చూడడానికి వచ్చారు. ఓకే. అప్పుడు కోడెల సుప్రసాద్ గారు హోమ్ మినిస్టర్, పిఎస్ రామ్మోహన్ రావు గారు అని ఐపీఎస్, ఆయన డీజీపీగా ఉండేవారు. సో మేము వెళ్ళాం ఇక్కడ నుంచి, నేనును ఆంధ్రజ్యోతి నుంచి నందిరాజు రాధాకృష్ణ వచ్చాడు. ఓకే. క్రైమ్ చూసుకునేవాడు తను, నందిరాజు, తను కూడా చాలా సీనియర్ మాట. మేము ఇద్దరం వెళ్ళాము ఇక్కడ నుంచి. నేను ఉదయం తరఫున వెళ్ళాను. ఓకే. అప్పట్లో నేను వాళ్ళకి పని చేసేవాడిని కాదు, కానీ నేను వెళ్తున్నానంటే పతంజలి గారు ఎయిటరు, పతంజలి గారు లేదు మనకు కూడా కవర్ చేయండి ఐదు అంటే, సరే నేను వెంట్ దేర్. చాలా ఒక భిన్నమైనటువంటి అనుభవం అనుకోండి. అక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రామారావు గారు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రామారావు, ట్రైబల్ పాకెట్లో ఉన్నటువంటి రామారావు గారు, వాళ్ళ ఇంటి దగ్గర బయట అక్కడ కూర్చున్నాం. వర్షం పడి వాగులు, వాటర్ వచ్చేస్తుంటుంది, వాటర్ వచ్చేస్తుంది, వెళ్ళడానికి లేదు, తిరిగి వెళ్ళడానికి లేదు, అక్కడ ఇరుక్కుపోయాం అనమాట. సో కూర్చొని కబుర్లు చెప్తూ ఆయన ఏదో అవి అనుకుంటూ మాట్లాడుతూ చివరికి లేట్ అయిపోతుంది, ఇంకా హెలికాప్టర్లో వెళ్ళడం ఇదంతా కష్టం అవుతుందని చెప్పి ఆయన్ని ఎలాగైనా సరే ఆ జీపు వదిలేసి మొత్తానికి ఆయన వెళ్ళిపోయారు. ఆ జీపు అక్కడే ఉండిపోయింది, ఆ డ్రైవర్ కూడా అక్కడ ఉండిపోయాడు. ఏంటి అనే ఒక ఫీలింగ్ ఏంటంటే అందరం వెళ్ళిపోతాం, ఆ డ్రైవర్ మాత్రం అక్కడే ఉండిపోవాలి, మానవతా విలువలు లేవు అనేటువంటి ఒక ఫీలింగ్ ఏంటి, ఇటువంటివన్నీ ఉంటాయి అతను. సరే ఆయన తర్వాత ఒక స్టోరీ చేసాం అన్నాను, ఎన్టీ రామారావు గారు ఎలా ఉంటారు ఏంటి అని చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అతన్ని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేస్తే అతను నాకు చాలా బాధల్లో, చాలా పోలీస్ కష్టాలన్నీ చెప్పాడు. నన్ను ఎలా బాధ పెట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు. నేను మాట్లాడితే ఇప్పుడు మీరందరూ డీజీపీలు వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ ఉన్నారు, నేను మాట్లాడానంటే ఒప్పుకోరు. హాస్పిటల్లో ఇది ఇంటర్వ్యూ అనమాట, నా దగ్గర ఒక చిన్న రికార్డర్ ఉండేది, టేప్ రికార్డర్ లాంటిది. సో దాంట్లో రికార్డ్ చేశాను, అదంతా వాయిస్ రికార్డ్ చేశారు. వాయిస్ అంతే కదా, అప్పుడు అప్పట్లో అంతే కదా, గిమరాలు అసలు ఎప్పుడు లేవు. సో అది రికార్డ్ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం వచ్చేసి ఉదయంలో రాశాను. రాసిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ వేసిన తర్వాత వెంటనే రిజైండర్ వచ్చింది. నేను ఇంటర్వ్యూ చేయడానికి సాక్ష్యం ఎవరు? సాక్షాత్తు హోమ్ మినిస్టరే. ఇప్పుడు ఎన్టీ రావు గారు ఒక హిస్టరీ సార్, ఆయన రకరకాల చాలా అనుభవాలు ఉంటాయి. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్లకి అప్పటికి చాలా తేడా ఉందని చెప్తున్నారు, చాలామంది చెప్పారు నాకు చాలా ఇంటర్వ్యూల్లో. ఇంకేమైనా అనుభవాలు ఏమున్నాయి సార్ ఆయనతో? రామారావు గారితో చాలా ఉంటాయి, కానీ బాగా ముఖ్యమైనవి ఒక ఫేజ్ అది. ఎందుకంటే ఆయన ఒక తరం అయిపోయినట్టే, రాజకీయాల్లో ఒక తరం అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు.